వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. సో మనం బయాలజీలో పార్ట్లో భాగంగా ప్రీవియస్గా కూడా కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా కొన్ని స్టాండర్డ్ బిట్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు అడుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే సో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. సో పేపర్ స్టాండర్డ్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. సో స్టాండర్డ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే విధంగా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్స్ లెందీగా అడగడం కూడా జరుగుతుంది కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఏ విధంగా టైం అనేది మేనేజ్ చేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం త్వరగా ఒక లెందీ క్వశ్చన్ ని కూడా ఎలా ఆన్సర్ చేసుకోవాలనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. సో క్వశ్చన్ చూడండి ఒకసారి క్లియర్ గా చూసినట్లయితే, ఫైండ్ ద రాంగ్ వన్. సో అందులో తప్పు ఏది ఉందనేది మనం కనుక్కోమంటున్నాడు. సో ఏప్నియా, ఆబ్సెన్స్ ఆఫ్ రెస్పిరేషన్, డిస్ప్నియా, డిఫికల్ట్ ఇన్ రెస్పిరేషన్, పాలిప్నియా, నార్మల్ రెస్పిరేషన్ అండ్ ఆలిగోప్నియా ఈజ్ ఏ స్లో రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ టాపిక్ లో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మీకు ఇవైతే పాయింట్స్ అయితే నేను హైలైట్ చేస్తాను. సో ఒకసారి మనం సబ్జెక్ట్ చెప్పుకున్న తర్వాత బిట్కొద్దాం. సో ఒకసారి మనం చూసినట్లయితే సో ఇందులో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ కొన్ని మనకు రెస్పిరేషన్ లో కష్టంగా అడగాలనుకున్నప్పుడు కొన్ని టర్మ్స్ అనేవి ఎక్కువగా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో అవి ఏంటి మెయిన్ గా మనం అంటే చూద్దాం ఒకసారి. ఏప్నియా, యూప్నియా, పాలిప్నియా అండ్ ఆలిగోప్నియా. సో ఏప్నియా అనేది ఏ కండిషన్స్ లో మనకి వస్తుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏప్నియా మీన్స్ ఆబ్సెన్స్. సో ఆబ్సెన్స్ ఆఫ్ రెస్పిరేషన్, తాత్కాలికంగా శ్వాసక్రియ అనేది అంటే ఉచ్ఛ్వాస గాని నిశ్వాసం గాని తాత్కాలికంగా అది రెస్పిరేషన్ అనేది కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు కూడా ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ కండిషన్ ఏమంటారంటే ఏప్నియా అంటారు. అంటే ఏ మీన్స్ ఆబ్సెన్స్ అనే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యు అన్నాడు. యు అంటే ట్రూ, అంటే నార్మల్. యు అంటే ట్రూ, నార్మల్ రెస్పిరేషన్. నార్మల్ సాధారణంగా తీసుకునేటువంటి రెస్పిరేషన్ ఏమంటారంటే యూప్నియా అంటారు. నెక్స్ట్ పాలిప్నియా. సో పాలిప్నియా అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే సో ఎప్పుడైతే ఎక్కువగా శ్వాస తీసుకుంటున్నారో ఆ కండిషన్ ని పాలిప్నియా అంటాం. ఎక్కువగా శ్వాస తీసుకోవడాన్ని ఏమంటారంటే పాలిప్నియా అంటాం. నెక్స్ట్ ఒలిగోప్నియా. ఒలిగోప్నియా అంటే ఏంటంటే శ్వాసక్రియ రేట్ అనేది తగ్గిపోవడం, తక్కువగా శ్వాస తీసుకోవడం. సో నార్మల్ రెస్పిరేషన్ మనం చూసినట్లయితే పెద్దవారిలో సాధారణంగా 16 to 18 పర్ మినిట్. 16 to 18 పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి 16 నుండి 18 సార్లు. అంటే 16 to 18 అనేది సో నార్మల్ గా మనకు రావాల్సినటువంటి రెస్పిరేషన్. కానీ ఈ కండిషన్ ఒలిగోప్నియా కండిషన్ లో ఏం జరుగుతుందంటే సో నువ్వు 16 టైమ్స్ కంటే తక్కువ అంటే సుమారుగా ఒక 10 టైమ్స్ మాత్రమే, 10 సార్లు మాత్రమే శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అంటే ఏమైంది, నార్మల్ కంటే తగ్గిపోయింది. ఆ కండిషన్ ని ఏమంటారంటే ఒలిగోప్నియా అంటారు. సో వీటితో పాటు కూడా కొన్ని మనకు ఇంపార్టెంట్ టర్మ్స్ మనం క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఆస్పిరేటరీ నిమోనియా కండిషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ హైపాక్సియా అనుకున్నాం. హైపాక్సియా అంటే సో జనరల్ గా మనం పైకి వెళ్ళే కొద్ది ఏమైపోతుంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత నెక్స్ట్ మౌంటింగ్ సిక్నెస్ ఉంది. సో ఇవి కూడా ఏమైపోతాయంటే మౌంటైన్ సిక్నెస్ అంటే ఎత్తైన ప్రదేశాలకు పర్వతారోహకులు ఉంటారు కదా, పైకి వెళ్ళిపోతుంటారు కదా,
సో అక్కడ కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఏమైపోతాయంటే తగ్గిపోతాయి అన్నమాట. సో ఆ టైంలో కండిషన్ హైపాక్సియా కండిషన్ ఉంది. ఆస్పిరేటరీ నిమోనియా, సో ఓన్లీ నిమోనియా ఉంది, లంగ్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో మనకు జనరల్ గా స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వలన మనకి నిమోనియా లంగ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఆ విధంగా కొన్ని టెర్మినాలజీ అనేది అడగడం జరుగుతుంది. సో ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాం, దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, ఏప్నియా మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ రెస్పిరేషన్. సో మనకు రాంగ్ ఆన్సర్ కనుక్కోమంటున్నాడు కాబట్టి సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ డిస్ప్నియా, డిఫికల్టీ ఇన్ రెస్పిరేషన్ ఇస్ కాల్డ్ డిస్ప్నియా. కష్టంగా శ్వాస తీసుకోవడాన్ని ఏమంటారంటే డిస్ప్నియా అంటారు. సో ఏమైనా కొన్ని డిసీజ్ కండిషన్స్ లో వ్యాధి అంటే లంగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ తో మనం బాధపడుతున్నట్లయితే నిమోనియా కండిషన్ కానీ, సో ఆస్పిరేటరీ నిమోనియా కండిషన్ లో కానీ ఏమైపోతుందంటే మనకి సో కొన్ని డిసీజ్ రెస్పిరేటరీ ఆస్మా కండిషన్ ఉంది. సో ఆ కండిషన్స్ లో కూడా శ్వాస అనేది ఏమైపోతుందంటే డిఫికల్టీ కష్టంగా తీసుకుంటారు. నెక్స్ట్ పాలిప్నియా అన్నాడు. పాలిప్నియా అంటే ఎక్కువ సార్లు నువ్వు పరిగెత్తావు, సో రన్నింగ్ చేస్తున్నావు, ఎక్సర్సైజ్ చేస్తున్నావు, సో ఆ శ్వాసక్రియ రేట్ అనేది మారిపోతూ ఉంటుంది, ఎక్కువ సార్లు అనేది శ్వాస తీసుకుంటాం. సో ఆ కండిషన్ ఏమంటారంటే పాలిప్నియా అంటాం. సో కొన్ని డిసీజ్ కండిషన్స్ లో ఈవెన్ ఫీవర్ వచ్చినా కూడా మనకేంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కండిషన్ ఏమంటారంటే పాలిప్నియా కండిషన్ అంటారు. ఆలిగోప్నియా అంటే ఏంటంటే స్లోగా ఉంటుంది, తక్కువ సార్లు తీసుకుంటుంది. నార్మల్ అంటే సాధారణంగా ఉన్నదానికంటే ఇంకా శ్వాసక్రియ రేట్ అనేది తగ్గిపోతుంది. ఆ కండిషన్ ఏమంటారంటే ఒలిగోప్నియా అనేది అంటారు అనమాట. సో ఇవి మనకి కొంచెం ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ లో కూడా ఈ మధ్యన ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ ఐడెంటిఫికేషన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దట్టు క్వశ్చన్ కూడా లెందీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో వాటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ సెషన్ లో కూడా మీకు డిస్కషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడైతే మనకి ఈ క్వశ్చన్ లో రాంగ్ ఆన్సర్ కనుక్కోమన్నాడు కాబట్టి పాలిప్నియా ఏమన్నాడు, నార్మల్ రెస్పిరేషన్ అన్నాడు. పాలిప్నియా నార్మల్ రెస్పిరేషన్ కాదు, యూప్నియా అనేది నార్మల్ రెస్పిరేషన్. పాలిప్నియా అనేది ఏంటి, ఎక్కువ సార్లు రెస్పిరేషన్ జరుగుతుంది. సో మనకిచ్చిన వాటిల్లో అన్ని కరెక్ట్ ఎక్సెప్ట్ సి ఏమన్నాడు, పాలిప్నియా అన్నాడు. పాలిప్నియా అంటే ఎక్కువ సార్లు, ఇక్కడ నార్మల్ అని ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈజ్ ఏ రాంగ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అరేంజ్ ఇన్ ఏ కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్. డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చినాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నీకు ఆప్షన్స్ ABCD చూడండి. అరేంజ్మెంట్ అంటే నీకు అలిమెంటరీ కెనాల్ అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే నార్మల్ థియరిటికల్ గా చదువుతూ ఉంటారు కానీ సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు చాలా మంది ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామినేషన్ లో అనవసరంగా మార్కులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. మనకేమన్నాడు, అలిమెంటరీ కెనాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ మౌత్ టు యానస్. సో అది కరెక్ట్ గా అరేంజ్మెంట్ అనేది మనం చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అని నిన్ను అడిగాడు కాబట్టి ఆ వరుస క్రమంలో మాత్రమే అరేంజ్ చేసుకోవాలి. సో దీన్ని ఒకసారి మనం డయాగ్రమెటిక్ గా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ చూడండి, సో ఇక్కడ మీరు ఇమేజ్ గాన మనం చూసినట్లయితే సో ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ అలిమెంటరీ కెనాల్. మనం మొత్తం ఇదంతా అలిమెంటరీ కెనాలే. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మౌత్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది చూడండి, యానస్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇంపార్టెంట్. మధ్యలో మనకు ఈ ఆర్డర్ అనేది మనకు ఇంపార్టెంట్. నీకేమంటున్నాడు, అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుంది, మౌత్, మౌత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియా అంతా బక్కల్ క్యావిటీ. సో బక్కల్ క్యావిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఏమొస్తుంది నీకు, ఇక్కడే మనకి ఫ్యారింగ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్యారింగ్స్. ఈ ఫ్యారింగ్స్ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, ఈసోఫాగస్.
ఈసోఫాగస్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి ఇంపార్టెంట్. సో జే షేప్ లో ఉంది కదా, సో స్టమక్, స్టొమాక్. నెక్స్ట్ స్టొమక్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటువంటి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్, ఫాలోడ్ బై, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో నెక్స్ట్ ఫైనల్ గా యానస్. సో ఇది మనకి యాక్చువల్ గా కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ అని మిమ్మల్ని అడిగినప్పుడు సో మనం చెక్ చేసుకోండి క్లియర్ గా. ఎలిమెంటరీ కెనాల్లో సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మౌత్ లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది, యానస్ లో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నీకు ఆర్డర్ చూడండి, మౌత్ టు యానస్. సో బక్కల్ క్యావిటీ ఉంది, నెక్స్ట్ ఫారింగ్స్, తర్వాత ఈసోఫాగస్, తర్వాత అక్కడి నుంచి మనం తిన్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది, స్టొమాక్. సో తర్వాత నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో మనకు మళ్ళీ ఏమేమి వస్తాయి, సో డీజే ఇల్లు అంటే ఏమొస్తుంది అనుకున్నాం, డియోడీనం, నెక్స్ట్ జెజునం, ఫాలోడ్ బై ఇలియం. సో డీజే టిల్లు లాగా డీజే ఇల్లు. సో ఏమేమి వస్తుంది, డియోడీనం, జెజునం, ఫాలోడ్ బై ఇలియం. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ లో ఏమేమి వస్తాయి మనకి, సీకం, కోలాన్, రెక్టమ్. సో సీకం లో మళ్ళీ మనకి ఏమేమి ఉన్నాయంటే ఎసెండింగ్ కోలాన్ అని, ట్రాన్స్వర్స్ కోలాన్, తర్వాత డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్. సో అట్లా టైప్స్ ఉన్నాయి. సో లార్జ్ ఇంటెస్టైన్ అది ఫైనల్ గా ఎక్కడ ఎండ్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ లో, సారీ యానస్ లో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మౌత్ టు యానస్. సో ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాం. సో చెప్పుకున్నాం కదా, మౌత్, నెక్స్ట్ ఫాలోడ్ బై బక్కల్ క్యావిటీ, నెక్స్ట్ ఫారింగ్స్, స్టొమక్, నెక్స్ట్ యూసోఫాగస్, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ యానస్ అన్నాడు. సో యాక్చువల్ గా అది రాంగ్. సో తర్వాత ఇచ్చినవి కూడా చూడండి, లేదు. నెక్స్ట్ మౌత్, బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, యూసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ యానస్. సో ఇక్కడ చూడండి మనకి సెకండ్ ఆప్షన్ లో యానస్ ఫస్ట్ ఇచ్చినాడు. అది నీకు డిసెండింగ్ ఆర్డర్ లో అడిగాడంటే నీకు అది కరెక్ట్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఎసెండింగ్ ఆర్డర్ లో అడుగుతున్నాడు. ఎసెండింగ్ ఆర్డర్ లో అడిగినప్పుడు నీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సో ఫ్రమ్ మౌత్ టు నెక్స్ట్ థింగ్ ఈస్ యానస్. ఈ మధ్యలో మనకి బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, యూసోఫాగస్, స్టొమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో ఫైనల్ గా యానస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు డయాగ్రామేటిక్ గా కూడా గుర్తు పెట్టుకునేటప్పుడు సో ఇమేజ్ ని చూస్తూ ఈ ఆర్డర్ ని గుర్తు పెట్టుకున్నట్లయితే సో కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామినేషన్ లో మనం ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. సో అరేంజ్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్. సో ఇది సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి క్వశ్చన్ అడిగాడు. సో ఈ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మీద కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది కూడా అక్కడే. ఆప్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి దీన్ని కూడా మనం డయాగ్రామేటిక్ గా మనం ఒక ఫ్లో చార్ట్ రూపంలో గుర్తుపెట్టుకుంటే ఈజీగా తప్పు లేకుండా మనము ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్. సో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో మీకు తెలియాలంటే ఫస్ట్ ఫంక్షనింగ్ తెలియాలి. సో నీకు ఆ రూట్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ అంటాం, ఆ డబుల్ సర్క్యులేషన్ అనేది తెలిస్తే నీకు క్లియర్ గా తప్పు లేకుండా మనం ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్ ఒకసారి చూద్దాం, చూడండి. సో ఇది యాక్చువల్ గా మనకి సర్క్యులేషన్ అంటే బ్లడ్ మనకి ఏ విధంగా సర్క్యులేషన్ జరుగుతుంది గుండెకి వచ్చిన తర్వాత. సో ఫస్ట్ ఇట చూడండి, బాడీ ఆర్గాన్స్ అన్నాడు. బాడీ ఆర్గాన్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది చెడు రక్తం అంతా? సో ఇక్కడ చూడండి, రైట్ ఏట్రియంకి వెళ్ళింది. సో రైట్ ఏట్రియం కి వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అంటే దేని గుండా వెళ్తుంది అనేది ఇంపార్టెంట్.
వీనా కావా గుండా వెళ్తుంది. సో బాడీ ఆర్గాన్స్ వీనా కావా. నెక్స్ట్ రైట్ ఏట్రియం, రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనకు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక వాల్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సైడ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ ట్రైకస్పిడ్ వాల్. సో త్రిపత్ర కవాటం అన్నాం తెలుగులో. సో ఇది ఇంపార్టెంట్. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, పల్మనరీ ఆర్టరీ గుండా ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఊపిరితిత్తులు, లంగ్స్ కి వెళ్తుంది. అక్కడ ఆక్సిజనేషన్. సో మనకు బ్లడ్ అనేది అప్పటి వరకు ఏంటి, ఇట్ ఈస్ ఏ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ కి వెళ్ళిపోయి ప్యూరిఫికేషన్ జరిగి అక్కడ ఆక్సిజనేషన్ జరిగి అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది, పల్మనరీ వెయిన్ గుండా లెఫ్ట్ ఏట్రియం కి వస్తుంది. ఈ లెఫ్ట్ ఏట్రియం నుండి నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది. సో ఇక్కడ మనం రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో వాల్వ్ చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ఏ ట్రైకస్పిడ్ వాల్. అదే విధంగా లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి మధ్యలో వాల్ ఉంది, ఇట్ ఈజ్ ఏ మిట్రల్ వాల్ ఆర్ బైకస్పిడ్ వాల్. తెలుగులో ద్విపత్ర కవాటం అంట. సో ఇట్ ఈజ్ ఏ మిట్రల్ వాల్. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అంతా శరీర అవయవాలు బాడీ ఆర్గాన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఈ మొత్తం సర్క్యులేషన్ ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డబుల్ సర్క్యులేషన్. సో మనం ఫిష్ లో ప్రీవియస్ గా క్లాస్ లో కూడా చెప్పుకున్నాం, ఫిష్ లో అయితే సింగిల్ సర్క్యులేషన్ ఉంటుంది, మొప్పల ద్వారా వెళ్ళిపోయి మళ్ళీ లంగ్స్ కి వెళ్ళిపోయి మళ్ళీ బాడీ ఆర్గాన్స్ కి వస్తుంది. అంటే అక్కడ ఒక సింగిల్ సర్క్యులేషన్ మాత్రమే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము హ్యూమన్స్ లో చూసినట్లయితే డబుల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఫ్లో చార్ట్ నుంచి మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాం. సో అక్కడ ఏంటి, కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. సో ఇక్కడ కూడా నిన్ను అసెండింగ్ ఆర్డర్ అడిగాడు, డిసెండింగ్ ఆర్డర్ కాదు. అంటే కరెక్ట్ గా మనము బ్లడ్ ఫ్లో డబుల్ సర్క్యులేషన్ లో ఎలా జరుగుతుందో ఆ ఫ్లో ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, బాడీ పార్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది బ్లడ్, సో రైట్ ఏట్రియం. తర్వాత రైట్ ఏట్రియం నుంచి ఎక్కడికి వెళ్ళింది, ట్రైకస్పిడ్ వాల్వ్. సో ట్రైకస్పిడ్ వాల్వ్ గుండా ఎక్కడికి వెళ్ళింది, రైట్ వెంట్రికల్ కి వెళ్ళింది. నెక్స్ట్ రైట్ వెంట్రికల్ గుండా ఇది పల్మనరీ ఆర్టరీ గుండా నెక్స్ట్ లంగ్స్ కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ లంగ్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, లెఫ్ట్ ఏట్రియం కి వెళ్ళిపోయింది. లెఫ్ట్ ఏట్రియం నుంచి సో మిట్రల్ వాల్వ్ కి వెళ్ళిపోయింది. సో మిట్రల్ వాల్వ్ గుండా లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్ళిపోయి ఫైనల్ గా లెఫ్ట్ వెంట్రికల్ లో ఉన్న మంచి బ్లడ్ అంతా అయోటా గుండా బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి కరెక్ట్ గా కనిపిస్తుంది. సార్ చూడండి, బాడీ పార్ట్స్ అన్నాడు, బాడీ పార్ట్స్ నుంచి రైట్ ఏట్రియం కి వెళ్ళింది, రైట్ ఏట్రియం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది, సో వాల్వ్ గుండా రైట్ వెంట్రికల్ కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సో పల్మనరీ ఆర్టరీ గుండా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ కి వెళ్ళిపోయింది. తర్వాత లంగ్స్ లో ఆక్సిజనేషన్ జరిగి సో అక్కడి నుంచి ఏమైపోయింది, మళ్ళీ ఎక్కడికి వచ్చింది, లెఫ్ట్ ఏట్రియం కి వచ్చింది. లెఫ్ట్ ఏట్రియం నుంచి సో బైకస్పిడ్ వాల్వ్ గుండా లెఫ్ట్ వెంట్రికల్ కి వచ్చింది. ఫైనల్ గా అయోటా, సో మహాధమని అంటాం, దైహిక మహాధమని అంటాం. ఈ ధమని గుండా శరీరంలోని అవయవాలన్నిటికీ మంచి రక్తం అనేది చేరింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అదే విధంగా. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇది బ్లడ్ గ్రూప్స్ నుంచి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ బ్లడ్ గ్రూప్స్ లో మనకి ఏ, బి, ఏబి అండ్ ఓ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. వాటిల్లో మనకి ఏంటంటే తెలుగులో ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు అంటాం. అంటే యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో వాటి నుంచి ఎక్కువగా ఎగ్జామినేషన్స్ లో కూడా కొంచెం కష్టంగా అడగాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇదేమవుతుందంటే కొంచెం టైం కన్స్యూమింగ్. ఎవరైతే ఎగ్జామ్ కి అటెంప్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైతుందంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు అనమాట, టైం ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వడం కోసం. ఒకసారి ఫస్ట్ దీన్ని డయాగ్రమెటిక్ గా చూసి బిట్టుకొద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్లడ్ గ్రూప్ ఏ, బి,
ఏబి ఓ గ్రూప్స్ ఉన్నాయి. సో యాంటీజెన్స్ దేంట్లో ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంటీబాడీస్ అనేవి వేటిల్లో ఉంటాయి. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలోకి ఏదైనా యాంటీజెన్, ఏదైనా మైక్రో ఆర్గానిజం ఏదైనా వచ్చినా కూడా దానికి అగైనెస్ట్ గా మన బాడీలో ఏం తయారవుతాయంటే యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ అనేవి ఆ పర్టికులర్ యాంటీజెన్ ని అటాక్ చేస్తాయి. సో నెక్స్ట్ ఫర్దర్ గా కూడా మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో వచ్చినట్లయితే వాటిని ఏం చేస్తాయంటే రెడీగా యాంటీబాడీస్ మనకు ఆల్రెడీ వచ్చాయి కాబట్టి సో అవి రాకుండా ఏం చేస్తున్నాయంటే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఆర్బిసి. సో ఎర్ర రక్త కణాలలో మనకి సో బ్లడ్ గ్రూప్స్ చూడండి, ఏ బి ఏబి అండ్ ఓ బ్లడ్ గ్రూప్స్ సేమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి, ప్లాస్మాలో మనకి యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. నెక్స్ట్ యాంటీజెన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఆర్బిసిస్ లో మనకి యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఏ ఉంది, అందులో మనకి ఏ రకమైన యాంటీబాడీస్ ఉంటాయి చూడండి. సో ఏలో మనకి బి టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ బిలో యాంటీబాడీస్ ఏముంటాయి, ఏ టైప్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్ ఏబిలో మనకి ఇక్కడ యాక్చువల్ గా యాంటీబాడీస్ అనేవి ఏమి ఉండవు. తర్వాత నెక్స్ట్ చూడండి, సో బ్లడ్ గ్రూప్ ఓలో మనకి 2 రకాల యాంటీబాడీస్ ఏ ఉంది, అదే విధంగా బి కూడా ఉంది. నెక్స్ట్ యాంటీజెన్స్ ఒకసారి చూడండి. యాంటీజెన్స్ గాన మనం చూసినట్లయితే సో ఫస్ట్ ఏ గ్రూప్ లో ఏ యాంటీజెన్, బి గ్రూప్ లో బి యాంటీజెన్, ఏబి గ్రూప్ లో 2 ఏ యాంటీజెన్ ఉంటుంది, బి యాంటీజెన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి యాంటీజెన్స్ అనేవి ఓ గ్రూప్ మీద ఉండవు. సో ఇవి ఇంపార్టెంట్, ఇవి మనకి తెలియాలి అసలు యాంటీజెన్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంటీబాడీస్ అనేవి ఏవే ఉంటాయని. సో క్వశ్చన్ కూడా మనకు దీన్ని బేస్ చేసుకుని అడగడం జరిగింది. ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాం. ఏమైంది చూడండి, బ్లడ్ గ్రూప్ ఏ అన్నాడు. సో ఏలో మనకి యాంటీజెన్ ఏ ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంటీబాడీ బి ఉంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి బ్లడ్ గ్రూప్ బి అన్నాడు. సో యాంటీజెన్ బి ఉంది, యాంటీబాడీ ఏ ఉంది, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. బ్లడ్ గ్రూప్ ఏబిలో మనం చూసినట్లయితే యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి అన్నాడు, యాంటీబాడీ ఏ మరియు యాంటీబాడీ బి అన్నాడు. ఒక్కసారి ఇది మీరు ఇమేజ్ లో చూడండి. సో ఏబిలో మనకి ఏమున్నాయి, సో అసలు ఇక్కడ మనకి యాంటీబాడీసే లేవు. సో ఆప్షన్ లో మనకు ఏమి ఇచ్చినాడు చూడండి, యాంటీబాడీ ఏ ఉంది, యాంటీబాడీ బి ఉంది అన్నాడు. సో ఇట్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. సో మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రాంగ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో ఇదొకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి. సో స్కెలిటల్ సిస్టమ్ నుంచి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అయితే బేసిక్ బిట్స్ చాలా అడుగుతున్నాడు. బట్ ఒకవేళ పేపర్ ఇంకా కొంచెం కష్టంగా అడిగినట్లయితే జాయింట్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్ అడగొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య. కొంచెం టైం ఎక్కువ తీసుకోవడానికి, టైం కన్జ్యూమ్ అవ్వడానికి కూడా ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఇస్తున్నారు. ఒకసారి చూద్దాం మనము. దీన్ని కూడా మనం ఫస్ట్ డయాగ్రామాటిక్ గా ఒకసారి చూసి ఆన్సర్ కొద్దాం. సో ఇందులో చూడండి ఏమి ఇచ్చినాడు. ఫస్ట్ మనకి జాయింట్స్ ఇంపార్టెంట్. జాయింట్స్ టాపిక్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేవి మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ చూడండి, సో ఇక్కడ మనకి టైప్స్ ఏమేమి ఉన్నాయి, బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, పైవోట్, గ్లైడింగ్, కాండైలాయిడ్, సాడిల్ జాయింట్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేవి అయితే మనకు ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఎక్కువగా ఎగ్జామినేషన్ లో అడుగుతున్నాం అయితే షోల్డర్ జాయింట్ ఒకటి బాగా అడుగుతున్నారు. సో షోల్డర్ జాయింట్ ఎక్కడెక్కడ వస్తుంది మనకంటే షోల్డర్ పాయింట్ అంటే మనకు ఫస్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది నీకు మైండ్ లో రావాలి. బాల్ అండ్ సాకెట్ జాయింట్ లో నీకు షోల్డర్ జాయింట్ ఒకటి, హిప్ జాయింట్ ఒకటి వస్తుంది. ఈ 2 ఇంపార్టెంట్. సో ఎక్కడ ఉంది చూడండి, షోల్డర్ జాయింట్ దిస్ ఈస్ ద యాక్చువల్ సైట్. ఏమేమి బోన్స్ ఇన్వాల్వ్ అయినాయి ఇక్కడ నీకు షోల్డర్ జాయింట్ లో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి వెనక భాగంలో స్కాపులా ఉంటది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యూమరస్ బోన్ ఉంటది. సో ఈ రెండిటి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బాల్ అండ్ సాకెట్ జాయింట్ లో ఏమేమి బోన్స్ ఇన్వాల్వ్ అయినాయి కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటాడు. సో స్కాపులా ఇన్వాల్వ్ అయింది, అదే విధంగా హ్యూమరస్ అనేది కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ జాయింట్ ఏమంటారంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హిప్ జాయింట్ ఒకటి. హిప్ జాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే సో పెల్విక్ గడ్డిల్లో మనకి పెల్విక్ బోన్ ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీమర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి ఇమేజ్ లో. సో ఇక్కడ మనకి హిప్ జాయింట్ ఇచ్చినాడు. హిప్ జాయింట్ లో ఇక్కడ ఉన్న భాగం అంతా కూడా ఇది పెల్విక్ బోన్ అనమాట.
ఈ పెల్విక్ బోన్ కి ఇక్కడ ఒకసారి చూడండి ఫీమర్ ఇచ్చినాడు. అంటే ఈ పెల్విక్ బోన్ లో మనకేముంటది అంటే ఒకటి రౌండ్ లిగమెంట్ అని ఉంటుంది. ఈ రౌండ్ లిగమెంట్ కి ఈ ఫీమర్ బోన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. అంటే ఒక కప్పు లోపల ఫీమర్ బోన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇదేంటంటే ముందుకు వెనక్కి మనకి మూమెంట్ అనేది కదలడం అనేది జరుగుతుంటుంది. ఈవెన్ మనకు షోల్డర్ జాయింట్ లో కూడా అదే ఫంక్షన్. సో ఇక్కడ మీరు షోల్డర్ జాయింట్ చూసినారు కదా, సేమ్ సిమిలర్ ఫంక్షనే ఇక్కడ కూడా మనం కాలుని ముందుకు వెనక్కి కదపాలన్నా మనకేమేమి ఉంది, పెల్విక్ బోన్ లో రౌండ్ లిగమెంట్ ఉంటది. ఆ రౌండ్ లిగమెంట్ అనేది ఫీమర్ కి మనకి అటాచ్మెంట్ ఒక కప్ లైక్ స్ట్రక్చర్ లా ఉండడం వల్ల ఈ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ ఏంటంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఫస్ట్ జాయింట్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి ఏమి ఇచ్చినాడు. దీని తర్వాత ఎల్బో జాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా. ఏమేం బోన్స్ ఇన్వాల్వ్ అయిన ఎల్బో జాయింట్ లో హ్యూమరస్ బోను, రేడియస్ అల్నా బోన్, రెండు బోన్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో రేడియస్ అల్నా అనేవి సపరేట్ రెండు బోన్లు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యూమరస్, ఈ రెండిటికి మధ్యలో ఉన్న జాయింట్ ఏంటంటే ఎల్బో జాయింట్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లాస్ యాక్సిస్ కి మధ్యలో ఉన్న జాయింట్ పైవోట్ జాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటర్ కార్పెల్ జాయింట్స్ అని ఇచ్చినాడు. ఈ ఇంటర్ కార్పెల్ జాయింట్ అనేది గ్లైడింగ్ జాయింట్, మనకు మణికట్టు దగ్గర వస్తుంది. తర్వాత నెక్స్ట్ యాంకిల్ జాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది హింజ్ జాయింట్. ఈ టైప్ ఆఫ్ జాయింట్స్ నుంచి కూడా మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సో మనం జాయింట్స్ డిస్కషన్ జరిగేటప్పుడు కొంచెం వీటిని దృష్టిలో పెట్టుకొని బిట్స్ అనేవి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం బిట్ని చూద్దాం. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చినాడు చూడండి. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే నువ్వు షోల్డర్ అని ఇచ్చినాడు, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సో బి చూసుకోవాలి మనం. సో బి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూడండి హింజ్ జాయింట్ అన్నాడు. సో హింజ్ జాయింట్, నెక్స్ట్ కాండైలాయిడ్ జాయింట్, పైవోట్ జాయింట్ అని ఇచ్చాడు. ఇక్కడ హింజ్ జాయింట్ కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇక్కడ చూడండి, సో ఎల్బో జాయింట్ మనకి ఇక్కడ హింజ్ జాయింట్ కింద వస్తుంది. నెక్స్ట్ కాండైలాయిడ్ జాయింట్ అన్నాడు. ఈ కాండైలాయిడ్ జాయింట్ కి సో వ్రిస్ట్ అనేది కరెక్ట్ కాబట్టి మణికట్టు భాగం కాబట్టి బిడిసి కరెక్ట్. సో వ్రిస్ట్. నెక్స్ట్ పైవోట్ జాయింట్ మనం చెప్పుకున్నాం కదా, అట్లాస్ యాక్సిస్ ఎక్కడ ఉంటది, నెక్ మెడ భాగంలో ఉంటుంది. అంటే సో సెకండ్ ఆప్షన్ మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సో మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్స్. సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి కొంచెం మీకు లెందీగా ఇవ్వడానికి, టైం కన్జ్యూమ్ అవ్వడానికి ఈ రకమైన బిట్లు అడుగుతున్నారు. సో స్టాండర్డ్ బిట్స్, బేసిక్ బిట్స్ తో పాటు మనం ఇటువంటి బిట్స్ ని కూడా చదువుకున్నట్లయితే ఈజీగా మనం ఎగ్జామినేషన్ లో ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా మనకు ఇంపార్టెంట్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే.